హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ పద్దు. అందరూ ఎలా ఉన్నారు? ఏంటి విడ చీర కట్టుకొని ఇలా తిప్పేసుకుంటుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, పొద్దునే లేచి పిల్లల్ని స్కూల్కి తరిమేసి ఇలా అమ్మతో పాటు ఫ్రీ బస్ ఎక్కి ఫ్రీగా వచ్చేసాను ఒక చోటికి. ఆ చోటు ఏంటో తెలుసా? తిరుపతికి చిత్తూరుకి మధ్యలో ఉన్న పాకాలండి. పాకాలలో సుబ్రహ్మణ్య స్వామి గుడి అన్నమాట. అబ్బా, రాగానే ఇంత పెద్ద విగ్రహాన్ని చూసి నాకైతే 2 కళ్ళు సరిపోలేదండి. నాకైతే పిచ్చగా నచ్చేసింది ఆ గుడి. ఇక్కడ మన శివయ్య యోగ నిద్రలో అయితే ఉన్నారు. శివయ్యని ఎలా దర్శనం చేసుకొని డిస్టర్బ్ చేయకుండా ఇలా పక్కకి అయితే వెళ్ళిపోయాను లెఫ్ట్ సైడ్కి. ఇక్కడ కాళ్ళనైతే శుభ్రం చేసుకొని ఫస్ట్ అయితే నవగ్రహాలు అయితే మనకు దర్శనం ఇస్తాయండి. నవగ్రహాలని చూసుకొని పక్కకి వెళ్ళగానే మన బుజ్జి గణపయ్య ఉన్నారు. ఆయనకు కూడా 2 గుంజీలు తీసేసి లెఫ్ట్ సైడ్ తిరిగాను. ఇలా చూస్తే ఓ అమ్మ, ఎంత పెద్ద గుండు ఉంది చూడండి అక్కడ. నేనైతే ఇక్కడ పిచ్చిదానిలాగా వీడియో తీసుకుంటూ వెళ్తుంటే మా అమ్మ నన్ను వదిలేసి అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ రాగానే ఆకులన్నీ రాలాయండి. నాకైతే సూపర్ ఎక్సైట్మెంట్గా అనిపించింది. చూడండి, అన్ని ఆకులు అయితే రాలాయి ఇక్కడ. ఇక్కడ నుంచి అయితే మనకు స్టెప్స్ స్టార్ట్ అవుతాయండి పైకి ఎక్కడానికి. చుట్టుపక్కల కొండలే ఉన్నాయండి, రాళ్ళు బండలు ఇవన్నీ ఉన్నాయి. నాకైతే అసలు ఇవన్నీ ఎలా జరిపి క్లీన్ చేసి ఇక్కడ ఎంత బాగా ఇలా కట్టారనిపించింది. చూడండి, పెద్ద మర్రిమాను. ఇక్కడ నుంచి ఆకులు అయితే రాలాయండి. రాగానే నాకైతే హ్యాపీగా అనిపించింది. చూసారా ఎంత పెద్ద చెట్టు. ఇక్కడ ప్రతి ఒక్క మెట్టుకి కూడా పూజ అయితే చేసుకున్నారండి. పసుపు కుంకాలు మనం తిరుమల కొండకి ఎలా అయితే పెట్టుకొని వెళ్తామో అలానే ఇక్కడ పూజించుకున్నారు అందరూ భక్తులు. అబ్బా, ఇక్కడ చూసారా ఎంత ప్రశాంతంగా అనిపించిందో. నాకైతే నిజం చెప్తున్నాను కదా, బాయిలో కప్ప బయటకు వస్తే ఎలా ఉంటుందో నా పరిస్థితి కూడా అలానేనండి. నేనైతే ఎక్కడికి వెళ్ళను, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను. నాకు ఇంట్లోనే సరిపోతుంది. అలాంటిది ఫస్ట్ టైం మా భర్త లేకుండా, నా పిల్లలు లేకుండా నేను అమ్మతో ఇలా రావడం అనేది ఫస్ట్ టైం అండి. ఇక్కడ చూసారా, వర్షానికి కొండల్లో నుంచి వాటర్ అయితే మొత్తం ఇలా ధారగా కారాయన్నమాట. ఇల్లే ప్రపంచం నాకు. అలాంటిది నేను రావడం అనేది సూపర్ ఎక్సైట్మెంట్ అనమాట. మొత్తం చెట్లండి. నాకైతే భలే నచ్చింది. ఇక్కడ భక్తుల కోసం త్రాగునీరు కూడా ఉంది. ఈ కొండ ఇక్కడ స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలి. అది కూడా పెద్ద పెద్ద గుండ్రాల మధ్యలో కట్టారు. అది కూడా ఇప్పుడు కెమెరామ్యాన్ మా అమ్మ అయిందండి. నేనే షేక్ చేస్తున్నాను కెమెరానంటే, మా అమ్మ ఇంకా షేక్ వేర్ బిఫోర్ యూజ్ అన్నట్టు అలా షేక్ చేస్తుందన్నమాట. నేను సినిమాలలో టీవీలలోనే చూశానండి గుహలను. ఇక్కడైతే లిటిల్ గుహ అయితే ఉంది, చిన్నపాటి గుహలాగా ఉంది. నాకైతే భలే అనిపించింది. చూసారా, ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అండి. గుహ అయితే ఇలానే ఉంటుంది అని చూడొచ్చు అనమాట. ఇక్కడ ఒక గుండు కింద అయితే ఒక దేవుడు ఉన్నారు. నాకు తెలిసినంత వరకు అక్కడ శివయ్య అనుకుంటానండి. ఎందుకంటే పూలతో మొత్తం ఎక్కువ పూలతో కప్పేశారనమాట. దేవుణ్ణి నిండుగా నింపేశారు. ఇక్కడైతే కావిళ్ళు ఎత్తుకొని భక్తులైతే వస్తున్నారండి. 3 రోజుల క్రితమే తిరునాళ్ళు అయిపోయిందండి. మాకు తెలియక ఈరోజు వచ్చాము. ఈ డెకరేషన్ మొత్తం తిరునాళ్ళ కోసమే చేశారంట. ఇక్కడైతే టెంకాయలు కొట్టుకుంటారు. కావిలని ఇక్కడ సమర్పించుకుంటారంట. లోపలైతే అయ్యవారు అమ్మవార్లు అయితే ఉన్నారు. ఇక్కడ భక్తులు ఉన్నారు. ఇక్కడ పక్కనే వాళ్ళ అమ్మ నాన్న అన్నగారు అయితే ఉన్నారు. అదేనండి, శివయ్య పార్వతమ్మ బుజ్జి గణపయ్య అయితే ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామికి వీళ్ళు అమ్మ నాన్నలే కదా. వీళ్ళకి నేను
ఇలా ప్రదక్షిణాలు అయితే చేసేసాను. ఇలాగా ప్రదక్షిణాలు అయితే చేసేసాను. మనము గర్భగుడికి వెళ్ళాలంటే ఇలా కింది నుంచి వెళ్ళాలండి. మళ్ళీ స్టెప్స్ ఇలా కిందికైతే పెట్టారు. అదిగో మా అమ్మ వెళ్తుంది కదా, అదేనండి గుడి లోపలనమాట. ఇక్కడ కూడా డెకరేషన్ అయితే బాగానే చేశారండి. నేనైతే మిస్ అయ్యాను. ఇదిగోండి లోపల గర్భగుడిలో అయ్యవారు అమ్మవార్లు అయితే ఉన్నారు. సుబ్రహ్మణ్య స్వామి సతీమణుల సమేతంగా ఉన్నారు. అలాగే ఇక్కడ ధ్వజస్తంభం అయితే ఉందండి. దర్శనం అయిపోయినాక ఇలా బయటకు వస్తే మళ్ళీ ప్రకృతిలోకి అయితే వచ్చేయచ్చండి మనము. చూడండి ఎంత బాగా కొండలు, గుట్టలు, కోనలు అన్నీ ఇక్కడే ఉన్నాయి. కోనలు అయితే నాకు కనపడలేదండి, కొండలు గుట్టలే కనిపించాయి. పెద్ద పెద్ద బండలు అయితే ఉన్నాయి ఇక్కడ. నాకు పచ్చదనం అంటే చాలా ఇష్టం అండి, అందుకే నేను ఇంత ఎక్సైట్ అయిపోయాను అనమాట. అప్పటి వరకు ఏమీ తినలేదండి, ఉపవాసం అప్పుడే తీర్చుకున్నాను నేను. గర్భగుడికి అయితే పైన ఇలా విగ్రహాలు అయితే చెక్కారండి. వీడియో కొంచెం అటు ఇటుగా ఉన్నా ప్లీజ్ చూసేయండి ఏమనుకోకుండా. ఇక్కడ చూడండి బండల్లో నుంచి చింత చెట్టు అయితే వచ్చింది. అక్కడ ఎల్లో కలర్ కమ్మెలు కనిపిస్తున్నాయి కదా, అది ఎక్కి రావడానికి. ఇది దర్శనం అయిపోయినాక దిగి వెళ్ళడానికండి. 2 దారులు అయితే ఉన్నాయి. ఇక్కడ చూసారా, పిల్లలు లేని వాళ్ళు ఇలా ముడుపు కట్టుకున్నట్టున్నారండి. ఉయ్యాలలు కట్టారు. సుబ్రహ్మణ్య స్వామి అయితే చాలా పవర్ఫుల్ దేవుడు అండి. పిల్లలు లేని వాళ్ళకైతే ఖచ్చితంగా ఇలా మొక్కుకుంటే పిల్లలు కలుగుతారండి. నాకైతే ఈ దేవుడు అంటే చాలా ఇష్టం అండి. చుట్టుపక్కల గుండ్లే కనిపిస్తున్నాయి చూడండి, చెట్లు గుండ్లు తప్పితే అక్కడ ఇంకా అంతకన్నా అందమైనది ఏం లేదనిపించింది. ఇక్కడైతే మొత్తం ముగ్గులతో నింపేశారు. గుడి అయితే చిన్నదండి, కానీ గుడి ఆవరణం అయితే చాలా పెద్దది. చూసారా, ముగ్గులైతే చాలా చక్కగా అయితే అలంకరించారండి. ఇక్కడ కూడా చూడండి ముడుపులు అయితే కట్టేశారు. ఇక్కడ నాగమ్మ అయితే ఉందండి. దగ్గరికి వెళ్ళానా, ఏదో ఈగలు ఉన్నాయి వదిలిద్దాం అనుకున్నాను. అయితే తీరా చూస్తే అవి తేనెటీగలు అండి బాబోయ్. నాకు చాలా భయం వేసి వెనక్కి అయితే వచ్చేసాను. గుడి ఆవరణం అయితే చాలా పెద్దదండి. ఇక్కడ అన్నదానాలు కూడా జరుగుతాయంట. ఇక్కడ చూడండి ఇలాంటి మర్రిమాన్లు అక్కడొకటి అలా ఉన్నాయి. భక్తులు అయితే అంతగా లేరు, కానీ హడావిడైతే ఉంది. ఇక్కడ చూసారా, శివయ్య ఫస్ట్లో చూసాం కదా, ఆ శివయ్యే. కాకపోతే ఇక్కడ మామూలుగా అయితే ఈ శివయ్య ఉన్నాడంట. తిరునాళ కాబట్టి ఇలా డెకరేషన్గా పెట్టారంట. ఈ పీస్ అలా పెట్టారు అంతేనంట. ఇక్కడంతా షాపింగ్ అండి, గాజుల వ్యాపారం జరుగుతుంది. అంటే చిన్న చిన్న షాపులు అనమాట. పెద్దగా అక్కడ ఏం లేవండి అంగళ్ళు. ఇలా చిన్న చిన్న గాజుల అంగళ్ళు పెట్టుకొని ఒక 2-3 షాపులు అయితే కనిపించాయి. ఈ పళ్ళు ఏంటో మీకు తెలుసా? మా ఊర్లో అయితే ఇవి కలింకాయలు అంటాము. నాకైతే చాలా ఇష్టము ఈ కాయలంటే. పక్కనే కిచ్చిలికాయలు, ఎలక్కాయలు కూడా ఉన్నాయి. నేనైతే కలింకాయలు 50 రూపాయలకి అయితే తీసుకున్నాను. చూసారా, అక్కడొక షాపు అయితే కనపడుతూ ఉన్నాయి గాజుల అంగళ్ళు అయితే. నేనైతే తీసుకోలేదండి.
ఇక్కడ పిల్లల కోసమని బొమ్మలు అయితే ఉన్నాయండి. మనకైతే ఇంత చిన్న పిల్లలు అయితే లేరు కాబట్టి నేను కొనుక్కోలేదండి. ఇక్కడ పుట్ట చూసారా, తలనీలాలు ఒక్కరికి మాత్రమే అక్కడ కొట్టారండి. అది కళ్యాణ కట్ట, ఎంతమందికైనా అయితే తలనీలాలు తీసుకోవచ్చు. కాకపోతే అక్కడ ఒక్కొక్కరికి 25 రూపాయలు అని రాశారనమాట. నేను అది తీయలేదు. ఇకపోతే మన సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం అండి. నాకైతే ఎంత బాగా నచ్చేసిందో తెలుసా, ఒక నిమిషం నేను మలేషియాలో ఉన్నానా అనిపించేసింది. స్వామివారితో అయితే ఒక సెల్ఫీ దిగేశాను. ఈసారి అయితే హడావిడిగా షేక్గా అయిపోయింది వీడియో. ఈసారి వచ్చినాక చాలా బాగా తీసుకుంటాను స్వామి, ఎగ్జైట్మెంట్లో సరిగ్గా తీసుకోలేదని స్వామివారికి 4 మాటలు చెప్పి కాకాబట్టేసి వచ్చేసానండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.